प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूतगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा संगृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् ब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानं बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानौदपात्रं त्रिनेत्रं पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्मतो आषाढ़मासे कृष्णपक्षे द्वितीयायां दक्षिणमासे शुभवासरे चेदियन्ति दक्षिणमासे शुभवासरे शुभक्षेत्रे शुभयोगे शुभकर्ण देवशायां शुभदौ अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मिन् ग्रामे सर्वभौराणां सर्वजनां क्षेमधैर्यमाय निश्चयं ब्रह्मा
उपसन्नोवर्तनो श्रीमान् भगः गोत्रो तस्य यशवोत्साहस्य समसनस्य यशवोत्साहस्य प्रथमस्य समसनस्य मौल्यवोत्साहस्य समसनस्य विघ्नेश्वर स्वामी विमलांबिका देवी मल्लिकार्जुन स्वामी करुणा कटाक्ष समये रमणाम्बा देवी अनुग्रह सिद्ध्यर्थं यथाशक्ति ध्यानपूर्वक पूजानन्तरा उडिबीय कार्यक्रम अहं करिष्ये जायामि जन्नो अम्मवरवत्कैस्वरमि रमणाम्बा दाक्षात्र भाषामि अनिवार्यं जय श्रीरामचन्द्रं साधुनित्यं देव देवी इवरे देवोयि परामुख ब्रह्मचार्यमा देवी शरणमि आवाहयामि असमे अस्यो अर्घ्यमि मुखे आचमि पयादि पंचामुख परोदक शुक्लोदक रत्नोदक हिरण्योदक सुवर्णोदक साधुपयामि अङ्गनाथ गन्धारयामि उत्तराधरयामि अभिउत्तराधिकाप्रियवरा चन्द्रावृतनन्दकाप्रियवराप्रियव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 ाप्रि
మిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరః శూలపాణి పఠే స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కణత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేణ విగ్రహవరేణ కణత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానో హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా ఉపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రదేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం రాగాదిదోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్యా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భక్తప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ హారేక్షణాయ మణికుండలమండితాయ మల్జీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ ఆనందభూమి వరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
प्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओंकारे त्वमलेश्वरम् శ్రీగిరివాసుడమ్మో ఆ మల్లన్న శ్రీ మల్లికార్జునుడమ్మో ఆ మల్లన్న శ్రీగిరివాసుడమ్మో ఆ మల్లన్న శ్రీ మల్లికార్జునుడమ్మో ఆ మల్లన్న భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న కైలాసమందుండే ఆ బోల శంకరుడు భక్తులను పాలించ భూలోకమందున మల్లికార్జునుడయ్యి వెలిసినాడోయమ్మ మల్లికార్జునుడయ్యి వెలిసినాడోయమ్మ మల్లికార్జునుడయ్యి వెలిసినాడోయమ్మ మల్లేశుని చరితం వినరే ఓయమ్మలు భ్రమరాంబ కథనే వినరే మాయమ్మలు మల్లేశు చరితం వినరే ఓయమ్మలు భ్రమరాంబ కథనే వినరే మాయమ్మలు శ్రీశైలమందు ఉన్న ఓయమ్మలు ఈశ్వరుని లీలలు గనరే మాయమ్మలు శ్రీశైలమందు ఉన్న ఓయమ్మలు ఈశ్వరుని లీలలు గనరే మాయమ్మలు పూర్వకాలమందు శీలాదుడన ఋషి సంతానము లేక చింత పడుతున్నాడు పూజలు వ్రతాలు ఎన్నో చేసిండమ్మా పూజలు వ్రతాలు ఎన్నో చేసిండమ్మ పూజలు వ్రతాలు ఎన్నో చేసిండమ్మ తీర్థయాత్రలు తిరిగిన ఆ ఋషి కోరిక తీరలేదు ఓయమ్మ తీర్థయాత్రలు తిరిగిన ఆ ఋషి కోరిక తీరలేదు ఓయమ్మ పుణ్యక్షేత్రాలు ఎన్నో దర్శించిన పుత్రులు కలుగలేదు ఆ ఋషికి పుణ్యక్షేత్రాలు ఎన్నో దర్శించిన పుత్రులు కలగలేదు ఆ ఋషికి నోములు పూజలు ఎన్ని చేసిన గాని సంతాన భాగ్యము కలుగలేదోయమ్మ తపస్సు చేయంగాను సంకల్పించినాడు తపస్సు చేయంగాను సంకల్పించినాడు తపస్సు చేయంగాను సంకల్పించినాడు కారడవి చేరవచ్చి కఠినంగా తపస్సు చేయసాగిండో ఓయమ్మ కారడివి చేరవచ్చి కఠినంగా తపస్సు చేయసాగిందో ఓయమ్మ నిద్రాహారాలు మాని శివునికై ఘోరంగా చేస్తుండమ్మో తపస్సును నిద్రాహారాలు మాని శివునికై ఘోరంగా చేస్తుండమ్మో తపస్సును రోజులు వారాలు నెలలు దాటిపాయే ఏండ్లు గడుస్తున్న శివుడు కరుణించక పట్టు వీడకుండా నిష్ఠతో చేస్తుండు పట్టు వీడకుండా నిష్ఠతో చేస్తుండు పట్టు వీడకుండా నిష్ఠతో చేస్తుండు శీలాదుని భక్తికి ఆ శంకరుడు మెచ్చి ప్రత్యక్షమాయే ఓయమ్మ శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం వరము గోరు కొమ్మని శీలాదుని శంకరుడడిగిండమ్మో ఓయమ్మ భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న అప్పుడు శీలాదుడు ఎంతో సంతోషించి స్వామి జంగమ దేవ నిన్ను చూసినంత నా జన్మ ధన్యమైపోయింది అన్నాడు నా జన్మ ధన్యమైపోయింది అన్నాడు నా జన్మ ధన్యమైపోయింది అన్నాడు నీ
నీపై భక్తి కలిగిన ఇద్దరు పుత్రుల్ని ప్రసాదించు అన్నాడమ్మా. నీపై భక్తి కలిగిన ఇద్దరు పుత్రుల్ని ప్రసాదించు అన్నాడమ్మా. వెంటనే శంకరుడు ఆ వరమిచ్చి దీవించి వెళ్ళిండమ్మో ఓయమ్మ. వెంటనే శంకరుడు ఆ వరమిచ్చి దీవించి వెళ్ళిండమ్మో ఓయమ్మ. కొంతకాలానికి శిలాదుని భార్య గర్భాన్ని దాల్చింది. ఓ శుభ గడియన ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందమ్మా. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందమ్మా. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందమ్మా. సంతానం కలుగంగనే శిలాదుడు ఎంతెంతో సంతోషించే ఓయమ్మ. సంతానం కలుగంగనే శిలాదుడు ఎంతెంతో సంతోషించే ఓయమ్మ. ఇద్దరు కొడుకులకు ఆ ఋషి పేర్లు పెట్టుతున్నాడో ఓయమ్మ. ఇద్దరు కొడుకులకు ఆ ఋషి పేర్లు పెట్టుతున్నాడో ఓయమ్మ. ఒక బాలునికి నంది అని పేరు పెట్టిండు. ఇంకో బాలునికేమో పర్వతం అని పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పుట్టుకతోనే పిల్లలు మహదండి శివభక్తులయ్యిండ్రమ్మో ఓయమ్మ. శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం. శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం. క్షణమైన మరువకుంటా ఆ శివుని నామాన్ని జపిస్తుండ్రో ఓయమ్మ. శ్రీగిరి వాసుడమ్మో ఆ మల్లన్న. శ్రీ మల్లికార్జునుడమ్మో ఆ మల్లన్న. ఆ పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యిండ్రు. శివుని కోసం తపస్సు చెయ్యాలనుకున్నారు. అనుకున్న వెంటనే బయలుదేరిండ్రమ్మా. అనుకున్న వెంటనే బయలుదేరిండ్రమ్మ. అనుకున్న వెంటనే బయలుదేరిండ్రమ్మ. ఏకకాలమందున ఇద్దరు తపస్సు చేయసాగిండ్రో ఓయమ్మ. ఏకకాలమందున ఇద్దరు తపస్సు చేయసాగిండ్రో ఓయమ్మ. కైలాస శంకరుడు ఓయమ్మ అది కండ్ల చూసిండమ్మో అప్పుడు. కైలాస శంకరుడు ఓయమ్మ అది కళ్ళ చూసిండమ్మో అప్పుడు. లోకాల శంకరుడు బయలుదేరిండమ్మ. ముందుగా నందికి ప్రత్యక్షమయ్యిండు. వరము గోరుకొమ్మన్నాడు శంకరుడు. వరము కోరుకొమ్మన్నాడు శంకరుడు. వరము కోరుకొమ్మన్నాడు శంకరుడు. శివుణ్ణి చూడంగానే ఆనంది సంతోషపడుతున్నదో ఓయమ్మ. శివుణ్ణి చూడంగానే ఆనంది సంతోషపడుతున్నాడో ఓయమ్మ. శివుని దర్శించేటి భాగ్యం కలిగిందని ఆనందపడుతుందమ్మో ఆనంది. శివుని దర్శించేటి భాగ్యం కలిగిందని ఆనందపడుతుందమ్మో ఆనంది. ఓ స్వామి శంకర కాలకంఠేశ్వర నిన్ను చూసి జన్మ ధన్యమయ్యిందయ్యా. నాకొక్క వరమును ప్రసాదించుమయ్యా. నాకొక్క వరమును ప్రసాదించుమయ్యా. నాకొక్క వరమును ప్రసాదించుమయ్యా. ఎల్లకాలం నిన్ను మోసేటి భాగ్యము కలిగించుమన్నాడమ్మో ఆనంది. శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం. శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం. నా పైన నివసించి సేవలందుకొని నన్ను దీవించుమనే ఆనందుడు. భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న. భక్తుని వరమును విన్నా
చూసినట్టి భక్తులకు మోక్షము నీయవయ్యా ఓ శంకర. శివుడే లేవురోయమ్మ ఈ శ్రీశైలం శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం. సమస్త తీర్థాలు సకల దేవుళ్ళంతా వెలసి ఉండాలన్నాడు ఇక్కడ. శ్రీగిరి వాసుడమ్మో ఆ మల్లన్న శ్రీ మల్లికార్జునుడమ్మో ఆ మల్లన్న. శివుడు వరము నొసగి అదృశ్యమైనాడు అప్పుడు పర్వతుడు శ్రీగిరిగా మారిండు. ఆగిరిపై శంకరుడు పర్వతలింగమాయే. ఆగిరిపై శంకరుడు పర్వతలింగమాయే. ఆగిరిపై శంకరుడు పర్వతలింగమాయే. కొంతకాలం తర్వాత ఆ శ్రీగిరి శ్రీశైలంగా మారిందో ఓయమ్మ. కొంతకాలం తర్వాత శ్రీగిరి శ్రీశైలంగా మారిందో ఓయమ్మ. అప్పుడు కైలాసాన ఓయమ్మ ఏమి జరుగుతుందమ్మో మాయమ్మ. అప్పుడు కైలాసన ఓయమ్మ ఏమి జరుగుతుందమ్మో మాయమ్మ. శివుని పుత్రులైన కుమార గణపతుల పెళ్లి చేయంగాను శివుడు సంకల్పించే ఎవరి పెళ్లి ముందు చెయ్యాలనుకున్నాడు. ఎవరి పెళ్లి ముందు చెయ్యాలనుకున్నాడు. ఎవరి పెళ్లి ముందు చెయ్యాలనుకున్నాడు. ముందుగా నా పెండ్లని ఆ గణపతి ముందుకే వచ్చిండమ్మో. అప్పుడు ముందుగా నా పిల్లని ఆ గణపతి ముందుకే వచ్చిందమ్మో. అప్పుడు లేదు నా పెండ్లేనని కుమార స్వామి ముందుకొచ్చిండో ఓయమ్మ. లేదు నా పెళ్ళేనని కుమార స్వామి ముందుకొచ్చిండో ఓయమ్మ. ఇద్దరు పుత్రులు తగువులాడుతుంటే వారి పంతాలను గౌరీ శంకరులైతే ఆపడానికెంతో ప్రయత్నించినారు. ఆపడానికెంతో ప్రయత్నించినారు. ఆపడానికెంతో ప్రయత్నించినారు. ఎంత మందలించినా వారిద్దరు పంతాన్ని మానలేదో ఓయమ్మ. శ్రీగిరి వాసుడమ్మో ఆ మల్లన్న శ్రీ మల్లికార్జునుడమ్మో ఆ మల్లన్న. శివపార్వతులప్పుడు వాళ్ళతో ఏమంటా ఉన్నారమ్మో ఓయమ్మ. మల్లేశుని చరితం వినరే ఓయమ్మలు. భ్రమరాంబ కథనే వినరే మాయమ్మలు. ఓరి పుత్రులారా మీ ఇద్దరికి మేము పందెం పెట్టుటాకు నిర్ణయించినాము. గెలిచిన వారికి ముందు కళ్యాణము. గెలిచిన వారికే ముందు కళ్యాణము. గెలిచిన వారికే ముందు కళ్యాణము. పవిత్ర తీర్థాల్లో స్నానమాచరించి 7 సార్లు భూమి చుట్టి రావాలయ్యా. పవిత్ర తీర్థాల్లో స్నానమాచరించి 7 సార్లు భూమి చుట్టి రావాలయ్య. ముందుగా ఎవరొస్తారో వారికే ముందు కళ్యాణమనే శివపార్వతులు. ముందుగా ఎవరొస్తారో వారికే ముందు కళ్యాణమనే శివపార్వతులు. అది విన్న కుమార స్వామి గర్వపడి నెమలి వాహనమెక్కి వాయు వేగంతోని ఆకాశ మార్గాన సాగిపోతున్నాడు. ఆకాశ మార్గాన సాగిపోతున్నాడు. ఆకాశ మార్గాన సాగిపోతున్నాడు. అది చూసి విఘ్నేశుడు చిన్నంగా చిరునవ్వు నవ్వుకునే ఓయమ్మ. అది చూసి విఘ్నేశుడు చిన్నంగా చిరునవ్వు నవ్వుకునే ఓయమ్మ. వేద శాస్త్రాలెన్నియో గణేశునికి జన్మతోనే వచ్చినయో ఓయమ్మ. వేద శాస్త్రాలెన్నియో గణేశునికి జన్మతోనే వచ్చినయో ఓయమ్మ. ఎలుక వాహనంపై భూమండలమంతా చుట్టి వచ్చుటనైతే తనతోని కాదని బుద్ధి బలముతోని సాధించాలనుకునే. బుద్ధి బలముతోని సాధించాలనుకునే. బుద్ధి బలముతోని సాధించాలనుకునే. తల్లిదండ్రులిద్దరిని ఒక పీఠం మీద కూర్చోబెట్టిండో విఘ్నేశుడు. శివుడే లేవురోయమ్మ ఈ శ్రీశైలం శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం. ఆకాశ గంగలోన 3 సార్లు మునకలేసి వచ్చిండో ఆ గణపతి. భ్రమరాంబ సామేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న.
బిడ్డ బదులు చెప్పే ఓయమ్మ. ఓ తల్లిదండ్రులారా నా మాట ఆలకించుమన్నాడు ఆ గణపయ్య. ఓ తల్లిదండ్రులారా నా మాట ఆలకించుమన్నాడు ఆ గణపయ్య. తల్లిదండ్రులకు అర్చనలు చేసి వారి చుట్టూ ఒక్కసారి తిరిగితేను భూమిని చుట్టిన పుణ్యం కలుగుతుంది. భూమిని చుట్టిన పుణ్యం కలుగుతుంది. భూమిని చుట్టిన పుణ్యం కలుగుతుంది. వేద శాస్త్రాలన్నీయు ఈ విషయాన్ని చెప్పుతున్నాయన్నాడు గణేశుడు. శ్రీగిరి వాసుడమ్మో అమల్లన్న, శ్రీ మల్లికార్జుడమ్మో అమల్లన్న. 7 సార్లు మీ చుట్టూ తిరిగిన 7 సార్లు లోకాలు తిరిగినట్టే. మల్లేశుడి చరితం వినరే ఓయమ్మలు, భ్రమరాంబ కథనే వినరే మాయమ్మలు. గణపయ్య తెలివికి శివపార్వతులైతే పొట్టి వానికి పుట్టేడన్ని బుద్ధులాని మెచ్చుకొని పెళ్లికేర్పాటు చేసిరి. మెచ్చుకొని పెళ్లికేర్పాటు చేసిరి. మెచ్చుకొని పెళ్లికేర్పాటు చేసిరి. విశ్వ ప్రజాపతి బిడ్డలు అయినట్టి సిద్ధి బుద్ధితోని వివాహం చేసిరి. విశ్వ ప్రజాపతి బిడ్డలు అయినట్టి సిద్ధి బుద్ధితోని వివాహం చేసిరి. భూమిని 7 సార్లు చుట్టొచ్చిన కుమారునికి తెలిసెను ఈ సంగతి. భూమిని 7 సార్లు చుట్టొచ్చిన కుమారునికి తెలిసెను ఈ సంగతి. తల్లిదండ్రులు నన్ను మోసం చేసిండ్రాని అలిగిపోయి కైలాసం విడిచిండు. శ్రీశైల పర్వతం చేరవచ్చిండమ్మా. శ్రీశైల పర్వతం చేరవచ్చిండమ్మ. శ్రీశైల పర్వతం చేరవచ్చిండమ్మ. ఆ పర్వతం మీదనే కొలువు దీరి భక్తుల నేలుతుండో ఆ షణ్ముఖుడు. ఆ పర్వతం మీదనే కొలువు దీని భక్తుల నేలుతుండో ఆ షణ్ముఖుడు. శివపార్వతులప్పుడు నారదుని రాయబారం పంపిరో ఓయమ్మ. శివపార్వతులప్పుడు నారదుని రాయబారం పంపిరో ఓయమ్మ. శ్రీశైల శిఖరాన నారదుడు చేరిండు. కుమారస్వామిని బుజ్జగించసాగే అయినను షణ్ముఖుని అలక తీరలేదు. అయినను షణ్ముఖుని అలకా తీరలేదు. అయినను షణ్ముఖుని అలకా తీరలేదు. ఎంత ప్రయత్నించినా ఆ షణ్ముఖుడు మొండి పట్టు వదలడో ఓయమ్మ. శివుడే లేవు రోయమ్మ ఈ శ్రీశైలం, శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం. ఏమి చేయలేకను నారదుడు కైలాసం చేరి చెప్పే ఈ సంగతి. భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న. పుత్రుని ఎడబాటు ఓపాక పార్వతి శ్రీశైల పర్వతం దారి పట్టిందమ్మ. పార్వతమ్మ వెనకే శివుడు బయలుదేరే. పార్వతమ్మ వెనుకే శివుడు బయలుదేరే. పార్వతమ్మ వెనుకే శివుడు బయలుదేరే. శ్రీశైల పర్వతము శివ పార్వతులు చేరవచ్చినారమ్మో ఓయమ్మ. శ్రీశైల పర్వతము శివ పార్వతులు చేరవచ్చినారమ్మో ఓయమ్మ. లాలించి బుజ్జగించి షణ్ముఖుణ్ణి బతిమాలుతున్నారమ్మో వాళ్ళిద్దరు. లాలించి బుజ్జగించి షణ్ముఖుణ్ణి బతిమాలుతున్నారమ్మో వాళ్ళిద్దరు. కైలాసం రమ్మని ఎంతగా చెప్పిన షణ్ముఖుడు పెదవన్న విప్పలేదోయమ్మ. అప్పుడు పార్వతి ఏమి చేస్తుందమ్మా. అప్పుడు పార్వతి ఏమి చేస్తుందమ్మా. అప్పుడు పార్వతి ఏమి చేస్తుందమ్మా. కడుపు తీపితోని ఆ పార్వతి అక్కన్నే ఉండిపోయే
రాజ్యాలలో కలుపుకోవాలనుకునే ఆ రాజు పక్కనున్న రాజ్యాలు తన రాజ్యంలో కలుపుకోవాలనుకునే ఆ రాజు యుద్ధాన్ని ప్రకటించుతూ ఆ రాజు యుద్ధానికెళ్ళిండమ్మో ఓయమ్మ యుద్ధాన్ని ప్రకటించుతూ ఆ రాజు యుద్ధానికెళ్ళిండమ్మో ఓయమ్మ ఆ చంద్రగుప్తుడు యుద్ధానికి పొంగా అతని భార్య నిండు గర్భిణిగా ఉందంట చూడా సక్కనైన బిడ్డను గన్నది చూడా సక్కనైన బిడ్డను గన్నది చూడా సక్కనైన బిడ్డను గన్నది చంద్రబింబం లాగున్న ఆమెకు చంద్రవతి అని పేరు పెట్టిందమ్మా చంద్రబింబం లాగున్న ఆమెకు చంద్రవతి అని పేరు పెట్టిందమ్మ 16 సంవత్సరాలు చంద్రగుప్తుడు యుద్ధం చేసి వచ్చిండో ఓయమ్మ 16 సంవత్సరాలు చంద్రగుప్తుడు యుద్ధం చేసి వచ్చిండు ఓయమ్మ తిరిగి వచ్చినట్టి ఆ చంద్రగుప్తుడు అపురూప సుందరై వెలిగేటి కూతుర్ని కండ్ల చూసి ఓర్చుకోలేకపోయిండు కళ్ళ చూసి ఓర్చుకోలేకపోయిండు చంద్రావతిని ఆ రాజు అయ్యయ్యో చెరబట్ట పోయిండమ్మో ఓయమ్మ శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం అది చూసి రాజు భార్య ఓ నాద మన కూతురన్నాదమ్మో ఆ రాజుతో భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న చంద్రావతిని ఆ రాజు అయ్యయ్యో చెరబట్ట పోయిండమ్మో ఓయమ్మ చంద్రావతిని ఆ రాజు అయ్యయ్యో చెరబట్టబోయిండమ్మో ఓయమ్మ అది చూసి రాజు భార్య ఓ నాద మన కూతురన్నాదమ్మో ఆ రాజుతో అది చూసి రాజు భార్య ఓ నాద మన కూతురన్నదమ్మో ఆ రాజుతో భార్య చెప్పుతున్నా వినకుండా ఆ రాజు కామాంధకారుడై తన కూతురైనను బలత్కరించగా వెంట పడ్డాడమ్మా బలత్కరించగా వెంట పడ్డాడమ్మ బలత్కరించగా వెంట పడ్డాడమ్మ అప్పుడు చంద్రవతి పరుగున కృష్ణా నదిని దాటిందో ఓయమ్మ మల్లేసు చరితం వినరే ఓయమ్మలు భ్రమరాంబ కథనే వినరే మాయమ్మలు శ్రీశైల మార్గమున చంద్రవతి పరుగు పెట్ట సాగిందో ఓయమ్మ శ్రీశైలమందు ఉన్న ఓయమ్మలు ఈశ్వరుని లీలలు గనరే మాయమ్మలు అయినను తన తండ్రి వెంబడించుతుంటే బాధతోని చంద్రవతి తన తండ్రిని పచ్చల బండవు గమ్మని శాపం పెట్టిందమ్మా పచ్చల బండవు గమ్మని శాపం పెట్టిందమ్మ పచ్చల బండవు గమ్మని శాపం పెట్టిందమ్మ శ్రీశైల శిఖరమును చంద్రవతి చేరవచ్చినాదమ్మో అప్పుడు శ్రీశైల శిఖరమును చంద్రవతి చేరవచ్చినాదమ్మో అప్పుడు స్వామిని దర్శించి ఓయమ్మ దండాలు పెట్టిందమ్మో ఓయమ్మ స్వామిని దర్శించి ఓయమ్మ దండాలు పెట్టిందమ్మో ఓయమ్మ మల్లె పూలతోని శ్రీగిరి స్వామికి పూజలు సేవలు చేస్తూ చంద్రవతి ఆగిరి పైననే కాలం గడుపుతుంది ఆగిరి పైననే కాలం గడుపుతుంది ఆగిరి పైననే కాలం గడుపుతుంది ఆమె భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడమ్మో ఆమెకు ఆమె భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడమ్మో ఆమెకు వరము గోరు కొమ్మనగా చంద్రవతి ఏమి గోరుతుందమ్మో ఆ శివుణ్ణి వరము గోరు కొమ్మనగా చంద్రవతి ఏమి గోరుతుందమ్మో ఆ శివుణ్ణి గోగరల కంఠ గౌరీ మనోహర నేను నీకు పూజ చేసిన విధముగా మల్లె పూదండను తలపైన ధరించు మల్లెపూ దండను తలపైన ధరించు మల్లెపూ దండను తలపైన ధరించు మల్లికార్జున స్వామిగా ఓ దేవ పూజలందుకోవయ్యా ఓ పరమేశ శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం నన్ను నీవు భార్యగా ఓ శంకర స్వీకరించు మన్నదో చంద్రవతి భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న అందుకు శంకరుడు ఎంతో సంతోషించి
పుణ్యక్షేత్రంకు 8 వైపుల 4 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. 4 ఉపద్వారాలు ఉన్నాయమ్మా. 4 ఉపద్వారాలు ఉన్నాయమ్మ. 4 ఉపద్వారాలు ఉన్నాయమ్మ. తూర్పు ద్వారానికైతే త్రిపురాంతకం అని పేరు ఉన్నదమ్మో ఓయమ్మ. తూర్పు ద్వారానికైతే త్రిపురాంతకం అని పేరు ఉన్నదమ్మో ఓయమ్మ. త్రిపురాంతకేశ్వరుడై పరమేశ్వరుడు అక్కడ కొలువున్నాడో ఓయమ్మ. త్రిపురాంతకేశ్వరుడై పరమేశ్వరుడు అక్కడ కొలువున్నాడు ఓయమ్మ. పూర్వకాలం నందు త్రిపురాసురులనే 3 రాక్షసులు వరగర్వము చేత ముల్లోకాలన్నిటినీ వణికించినారంట. ముల్లోకాలన్నిటిని వణికించినారంట. ముల్లోకాలన్నిటిని వణికించినారంట. వారిని సంహరించి మల్లేశ్వరుడు ఇక్కడికి చేరిండంట ఆ కాలాన. శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం. శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం. చిదగ్ని గుండం నుంచి త్రిపుర సుందరి ఆవిర్భవించిందమ్మో అప్పుడు. శ్రీగిరి వాసుడమ్మో ఆ మల్లన్న. శ్రీ మల్లికార్జునుడమ్మో ఆ మల్లన్న. త్రిపురాంతకుడుగాను త్రిపుర సుందరితోనూ ఆ పుణ్యక్షేత్రాన వెలిసినాడు శివుడు. ఆ తీర్థమునకైతే ఇంకో పేరు ఉంది. ఆ తీర్థమునకైతే ఇంకో పేరు ఉంది. ఆ తీర్థమునకైతే ఇంకో పేరు ఉంది. తారకాసురుణ్ణి ఈ కొండ పైననే సంహరించినాడంట కుమారస్వామి. తారకాసురుణ్ణి ఈ కొండపైననే సంహరించినాడట కుమారస్వామి. అందుకనే దీనికి కుమారగిరి అన్న పేరొచ్చిందో ఓయమ్మ. అందుకనే దీనికి కుమారగిరి అన్న పేరొచ్చిందో ఓయమ్మ. దక్షిణ ద్వారము జ్యోతి సిద్ధవటం మహామహాసిద్ధులు ఎందరో ఇక్కడ నివసించి ఉండేరు ఆ కాలమందున. నివసించి ఉండేరు ఆ కాలమందున. నివసించి ఉండేరు ఆ కాలమందున. విశిష్ట లింగాలతో ఈ క్షేత్రం విలసిల్లుతున్నదమ్మో ఓయమ్మ. విశిష్ట లింగాలతో ఈ క్షేత్రం విలసిల్లుతున్నదమ్మో ఓయమ్మ. సిద్ధవటేశ్వరుడై పరమేశ్వరుడు ఇక్కడ కొలువున్నాడో ఓయమ్మ. సిద్ధవటేశ్వరుడై పరమేశ్వరుడు ఇక్కడ కొలువున్నాడు ఓయమ్మ. పశ్చిమ ద్వారము అలంపురమోయమ్మ. తుంగభద్ర నది తీరాన ఉందంట. బ్రహ్మేశ్వరుడై శివుడు వెలిసినాడోయమ్మ. బ్రహ్మేశ్వరుడై శివుడు వెలిసినాడోయమ్మ. బ్రహ్మేశ్వరుడై శివుడు వెలిసినాడోయమ్మ. దక్షిణ కాశీగాను అలంపురం ధరణిపై వెలిసిందమ్మో ఓయమ్మ. శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం. శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం. రేణుక ఎల్లమ్మ ఇక్కడ కొలువుండి సంతాన భాగ్యాన్ని కలిగించుతుందమ్మా. భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న. ఉత్తర ద్వారము ఉమా మహేశ్వరం మహిమ గల్ల రుద్రధార ఉన్నదంట. 5 తీర్థాలతో క్షేత్రం వెలిసిందంట. 5 తీర్థాలతో క్షేత్రం వెలిసిందంట. 5 తీర్థాలతో క్షేత్రం వెలిసిందంట. రుద్ర విష్ణు బ్రహ్మ ఇంద్ర దేవధారలు 5 తీర్థాలంటనో ఈ క్షేత్రాన. రుద్ర విష్ణు బ్రహ్మ ఇంద్ర దేవదారలు 5 తీర్థాలంటనో ఈ క్షేత్రాన. స్వయంభులింగమయ్యి మహేశ్వరుడు ఇచ్చట వెలిసిండమ్మో ఓయమ్మ. స్వయంభూలింగమయ్యి మహేశ్వరుడు ఇచ్చట వెలిసిండమ్మో ఓయమ్మ. ఆగ్నేయ ద్వారమున స్కందుడను మహర్షి లింగ స్థాపన చేసి స్వామిని కొలువంగా అది స్కంద సోమేశ్వరంగా మారిందంట. అది స్కంద సోమేశ్వరంగా మారిందంట. అది స్కంద సోమేశ్వరంగా మారిందంట. కుమార గణపతులు ఇక్కడ కొలువయ్యి ఉన్నారమ్మో ఓయమ్మ. కుమార గణపతులు ఇక్కడ కొలువయ్యి ఉన్నారమ్మో ఓయమ్మ. సోమేశ్వర స్వామిగా శంకరుడు వెలిసి ఉన్నాడోయమ్మ ఇక్కడ. సోమేశ్వర స్వామిగా శంకరుడు వెలిసి ఉన్నాడోయమ్మ ఇక్కడ. నైరుతి ద్వారము పుష్పగిరి అంట. పెన్నా నది తీరమందున ఇది ఉంది. సంతాన మల్లీశ్వరుడు ఇక్కడ
పుష్పగిరి అందున్న సరస్సులో ఆ బిందువు పడ్డదో ఓయమ్మ. ఈ పుష్పగిరి అందున సరస్సులో ఆ బిందువు పడ్డదో ఓయమ్మ. ఈ నీరు త్రాగిన జీవరాశులన్నీ చావు పుట్టుక లేక సుఖపడేవారంట. ఈ నీరు తాగిన జీవరాశులన్నీ చావు పుట్టుక లేక సుఖపడేవారంట. ఈ సంగతి తెలిసి త్రిమూర్తులప్పుడు దీనిని పూడ్చగా ఆజ్ఞాపించినారు. కొండరాళ్ళు తెచ్చి నింపిండ్రు దేవుళ్ళు. కొండరాలు తెచ్చి నింపిండ్రు దేవుళ్ళు. కొండరాలు తెచ్చి నింపిండ్రు దేవుళ్ళు. ఎన్ని రాళ్ళు వేసినా ఆ సరస్సు మునిగిపోలేదంటను ఆ కాలాన. ఎన్ని రాళ్ళు వేసినా ఆ సరస్సు మునిగిపోలేదంటనో ఆ కాలాన. హనుమంతుడు లక్ష్మీదేవిని పూజించి పెద్ద కొండను తెచ్చి ఆ సరస్సులో వేసే. హనుమంతుడు లక్ష్మీదేవిని పూజించి పెద్ద కొండను తెచ్చి ఆ సరస్సులో వేసే. అంత పెద్ద కొండ సరస్సు నీటిలో తేలియాడంగాను పుండరీకుడు అను రాజు కళ్ళ చూసి ఆశ్చర్యపోయేను. రాజు కళ్ళ చూసి ఆశ్చర్యపోయేను. రాజు కళ్ళ చూసి ఆశ్చర్యపోయేను. పుష్పగిరి అను పేరు ఆ రాజు దానికి పెట్టిండమ్మో అప్పుడు. శ్రీగిరి వాసుడమ్మో ఆ మల్లన్న. శ్రీ మల్లికార్జునుడమ్మో ఆ మల్లన్న. మహదండి తీర్థమయ్యి భూలోకాన వెలసి ఉన్నదోయమ్మ పుష్పగిరి. మల్లేశుని చరితం వినరే ఓయమ్మలు. భ్రమరాంబ కథనే వినరే మాయమ్మలు. వాయువ్య ద్వారము సంగమేశ్వరమంట. 7 నదుల సంగమంగా వెలసిందంట. పాపాలు బాపేటి పుణ్యతీర్థమంట. పాపాలు బాపేటి పుణ్యతీర్థమంట. పాపాలు బాపేటి పుణ్యతీర్థమంట. శాండిల్య విశ్వామిత్ర మహర్షులు దీనిని దర్శించిరో ఓయమ్మ. శాండిల్య విశ్వామిత్ర మహర్షులు దీనిని దర్శించిరో ఓయమ్మ. సంగమేశ్వరుడయ్యి సకల భక్తులను చల్లంగా చూస్తుండమ్మో శంకరుడు. సంగమేశ్వరుడయ్యి సకల భక్తులను చల్లంగా చూస్తుండమ్మో శంకరుడు. ఈశాన్య ద్వారాన ఏలేశ్వరముందంట. కృష్ణా నది ఒడ్డు మీద ఉన్నదంట. ఏలేశ్వరుడై శివుడు వెలసి ఉన్నాడంట. ఏలేశ్వరుడై శివుడు వెలిసి ఉన్నాడంట. ఏలేశ్వరుడై శివుడు వెలిసి ఉన్నాడంట. అష్టభైరవులు నవదుర్గలు నవనారసింహమూర్తులున్నాయి ఇక్కడ. అష్టభైరవులు నవదుర్గలు నవ నారసింహమూర్తులున్నాయి ఇక్కడ. ఎన్నెన్నో మహిమలతో ఈ క్షేత్రాన భక్తుల నేలుతుండో పరమేశ్వరుడు. ఎన్నెన్నో మహిమలతో ఈ క్షేత్రాన భక్తుల నేలుతుండో పరమేశ్వరుడు. శ్రీశైల క్షేత్రాన మహిమతో వెలసిన భ్రమరాంబికాదేవి ఆలయం ఉందంట. ఆ తల్లి వెలసిన తీరును వినరమ్మ. ఆ తల్లి వెలసిన తీరును వినరమ్మ. ఆ తల్లి వెలసిన తీరును వినరమ్మ. పూర్వకాలమునందు అరుణాసురుడనే రాక్షసుడుండేనమ్మా ఓయమ్మ. శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం. శివనందులా కోటమ్మో ఈ శ్రీశైలం. బ్రహ్మకై రాక్షసుడు ఘోరంగా తపస్సు చేసినాడంట ఆ కాలాన. భ్రమరాంబ సామేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న. రెండు కాళ్ళు గాని 4 కాళ్ళు గాని కలిగున్న జీవితో సావు రావద్దని బ్రహ్మ వద్ద వరము పొంది ఉన్నాడంట. బ్రహ్మ వద్ద వరము పొంది ఉన్నాడంట. బ్రహ్మ వద్ద వరము పొంది ఉన్నాడంట. వరమున్న గర్వముతో లోకాలను పీడించసాగిండమ్మో ఓయమ్మ. వరమున్న గర్వముతో లోకాలను పీడించసాగిండమ్మో ఓయమ్మ. వాణిని సంహరించే శక్తి లేక ఆది శక్తిని వేడిరో దేవుళ్ళంతా. వాణిని సంహరించే శక్తి లేక ఆది శక్తిని వేడిరో దేవుళ్ళంతా. ఆది శక్తప్పుడు 6 కాళ్ళున్నట్టి వేలాది సంఖ్యలో తుమ్మెదలను పిలిచి రాక్షసుని మీదికి ఉసిగొల్పినాదమ్మా. రాక్షసుని మీదికి ఉసిగొల్పినాదమ్మ. రాక్షసుని మీదికి ఉసిగొల్పినాదమ్మ. వేలాది తుమ్మెదలు రాక్షసుని కుట్టి సంహరించాయో అప్పుడు. వేలాది తుమ్మెదలు
లింగాలు ప్రతిష్ఠించి ఆ పాండవులు పూజలు చేసిండ్రమ్మో ఆ కాలాన. లింగాలు ప్రతిష్ఠించి ఆ పాండవులు పూజలు చేసిండ్రమ్మో ఆ కాలాన. ఇప్పటికీ శ్రీగిరిపై ఆ లింగాలు భక్తుల పూజలు అందుకుంటుండే నేటికి. ఇప్పటికి శ్రీగిరిపై ఆ లింగాలు భక్తుల పూజలు అందుకుంటుండే నేటికి. 4 గోపురాల నడుమన ఉన్నట్టి బంగారు శిఖరాల శ్రీగిరి క్షేత్రంలో జ్యోతిర్లింగమమ్మ శ్రీ మల్లికార్జునుడు. జ్యోతిర్లింగమమ్మ శ్రీ మల్లికార్జునుడు. జ్యోతిర్లింగమమ్మ శ్రీ మల్లికార్జునుడు. భక్తుల కోర్కెలు తీర్చేటి శనగాల బసవన్న ఉన్నాడమ్మో ఈ క్షేత్రాన. శివుడేలే ఊరోయమ్మ ఈ శ్రీశైలం. శివనందుల కోటమ్మో ఈ శ్రీశైలం. 6 ముఖాలతోని ఆ షణ్ముఖుడు కొలువు తీరినాడమ్మో శ్రీశైలాన. భ్రమరాంబ సమేతుడై శ్రీశైలాన కొలువున్న దేవుడమ్మో ఆ మల్లన్న.
గంగమ్మ గౌరమ్మ గారాల నాదా ఈశ్వర నింగి నేల నేలు లింగ స్వరూప శంకర గంగమ్మ గౌరమ్మ గారాల నాదా ఈశ్వర నింగి నేల నేలు లింగ స్వరూప శంకర మూడు కన్నులు గల్ల ముక్కంటి ఈశా ఈశ్వర ఏడేడు భువనాలు ఏలేటి దేవా శంకర మూడు కన్నుల గల్ల ముక్కంటి ఈశా ఈశ్వర ఏడేడు భువనాలు ఏలేటి దేవా శంకర పల్ల జడలు గల్ల పరమేశుడావు ఈశ్వర సృష్టిలో నీవే ఆది పురుషుడవు శంకర గలమందు గరలాన్నే దాచుకున్నావు ఈశ్వర నీలకంఠుడవయ్యి లీల చూపావు శంకర కైలాసమే విడిచి కదలి వచ్చావు ఇలలోనే మా కొరకు కొలువయ్యినావు గంగమ్మ గౌరమ్మ గారాల నాదా ఈశ్వర నింగి నేల నేలు లింగ స్వరూప శంకర మూడు కన్నులు గల్ల ముక్కంటి ఈశా ఈశ్వర ఏడేడు భువనాలు ఏలేటి దేవా శంకర బూడిదే సిరియాని ఒంటికి దాల్చి ఈశ్వర భువన బాండాలన్నీ ఏలుతున్నావు శంకర నాగులే నగలాని మెడ నిండా దాల్చి ఈశ్వర నలుదిక్కులను పాలించుతున్నావు శంకర భక్తితో వేడే భక్తుల కాచి భాగ్యాలు వసగే భక్తలోలుడవు గంగమ్మ గౌరమ్మ గారాల నాదా ఈశ్వర నింగి నేల నేలు లింగ స్వరూప శంకర మూడు కన్నులు గల్ల ముక్కంటి ఈశా ఈశ్వర ఏడేడు భువనాలు ఏలేటి దేవా శంకర శివ శివ ఎనగానే చింతలు తీర్చి ఈశ్వర తిరులిచ్చి వరములు కురిపించినావు శంకర హరహర ఎనగానే అభయాన్ని చూపి ఈశ్వర ఆపదల్లో మాకు అండగున్నావు శంకర సకల జగాలకు తండ్రివి నీవే ఈ సర్వ సృష్టికి మూలము నీవే గంగమ్మ గౌరమ్మ గారాల నాదా ఈశ్వర నింగి నేల నేలు లింగ స్వరూప శంకర మూడు కన్నులు గల్ల ముక్కంటి ఈశా ఈశ్వర ఏడేడు భువనాలు ఏలేటి దేవా శంకర ఇంటింట కొలువున్న ఇలవేల్పు నీవై ఈశ్వర కంటికి రెప్పాల మమ్ముగా చేవు శంకర ఆర్తితో వేడంగా మమ్మాదరించి